లో ఈ మధ్యాహ్న వేళలో ఆసక్తితో దేవుని సన్నిధానమునకు చేరువచ్చిన మీ అందరికీ శుభములు నేను తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనలను కాచి దాచి భద్రపరిచి మరి ఒక ఆదివారము మరి ఒక పునరుత్థాన దినం ప్రభువుని ఆరాధించే ఇలాంటి ఒక మంచి భాగ్యం ఆయన మనకిచ్చారు. దానిని బట్టి మనము సంతోషించాలి, మనము దేవుని స్తుతించాలి. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఓకే, ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం కొరకు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. ఒకని హృదయములోని విచారము దాని కృంగచేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఈ దినం నేను మీతో మాట్లాడే మాటల యొక్క అంశం ఏంటనంటే దయగల మాటలు. దేవుని బిడ్డలు ఎప్పుడు మాట్లాడితే దయ కలిగిన మాటలు మాట్లాడాలి. ఒకని హృదయములో ఉండే విచారం ఆ హృదయాన్ని కృంగజేస్తుందని బైబిల్ చెప్తోంది. ఈ రోజుల్లో మనుషులు విచారముతో బ్రతుకుతూ ఉన్నారు అనడంలో అనుమానం లేదు. హృదయాలు కృంగిపోయి ఎక్కువ విచారంతో మనుషులు కాలం గడుపుతూ ఉన్నారు. ఇలాగున విచారముతో కృంగిపోయి ఉంటున్న వారికి దేవుని బిడ్డలు అందించవలసిన లేక వారితో మాట్లాడవలసిన మాటలు ఏంటనంటే దయగల మాటలే మనం మాట్లాడాలి. స్తోత్రం. దయ కలిగిన మాటలే మాట్లాడాలి. ఎందుకు అనంటే కృంగిపోయిన హృదయం గల వారిని ధైర్యపరచడానికి, బలపరచడానికి దేవుని బిడ్డలు ఎప్పుడు ఈ లోకంలో వారి నోరు తెరిస్తే ఒకరిని ధైర్యపరిచేటట్టుగా, లేకపోతే ఒకరిని బలపరిచేటట్టుగా, ఒకరిని సంతోష పెట్టగలిగేటట్టుగా మన మాటలు ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతేగాని పుండు మీద కారం చల్లినట్టు, ఇంకా కాకి ఆ పుండును రేపినట్టు దేవుని బిడ్డలు ఇంకొకరి గాయాన్ని పెద్దది చేసేటట్టుగా కానీ, ఇంకొకరి బాధను అధికం చేసేటట్టుగా కానీ వారి మాటలు ఎప్పుడూ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని ఈ మధ్యాహ్న వేళలో నేను మీకు తెలియచేసే మాటల యొక్క అంశం ఏంటనంటే దయ కలిగిన మాటలు. స్తోత్రం. దయ కలిగిన మాటలే మనం మాట్లాడాలి. దయగా మాట్లాడాలి. దయ కలిగిన వారిగా మనం ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో ఎక్కువ మంది హృదయములో విచారం కలిగి కృంగిపోయిన హృదయాలతో మనుషులు ఉన్నారు. అలాంటి వారిని సంతోషపరిచే మాటలు ఏంటనంటే దయ కలిగిన మాటలు. స్తోత్రం. చూడండి, దయ కలిగిన మాటలు అంటే దేవునికి ఇష్టం అని బైబిల్ చెప్తా ఉంది. సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు నేను మీకు చూపించాలని ఈ మధ్యాహ్నం ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. దయ కలిగిన మాటలు అంటే దేవునికి ఇష్టం అని ఈ వచనం చెప్తా ఉంది. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఆ పై వచనాన్ని కూడా చదవండి. పై మాటలు దురాలోచనలు యెహోవాకు అసహ్యము. ఆ హేయములు దయ కలిగిన మాటలు అంటే ఆయనకిష్టం. దురాలోచన అంటే దేవునికి హేయం, అసహ్యం, ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టమైంది ఏంటనంటే దయ కలిగిన మాటలే. దయతో మాట్లాడితే దేవునికి ఇష్టమట. కనుక దేవుడు దయ కలిగి ఆయన దయగల మాటలు మనకు వినబడి చేసి
కృంగిపోయిన హృదయం కలిగిన వారిని సంతోషపరచడానికి ఆయన వాక్యంలో నుండి దయగా మనతో మాట్లాడతాడు. స్తోత్రం. ఆయన దయ కలిగిన దేవుడు అని బైబిల్ అనేక సార్లు మనకు కనిపిస్తారు. దయగల దేవుడు, ఇంకా చెప్పాలనంటే దయామయుడు అని కూడా ప్రభువుని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే నీ హృదయంలో విచారం ఎక్కువైపోయి నీవు కృంగిపోయినప్పుడు నీ హృదయాన్ని సంతోషపరిచి, నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, నిన్ను సంతోషింప చేయటానికి ఆయన వాక్యములో నుండి దయ కలిగిన మాటలు నీకు ఆయన ఇస్తారు. స్తోత్రం. దయ కలిగిన మాటలంటేనే దేవునికి ఇష్టం అని బైబిల్ చెప్తోంది. దయ కలిగిన మాటలంటే ఇష్టమైన దేవునికి ఎవరి స్నేహితులు అవుతారనంటే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతుంటే ఆయన ఏమంటారనంటే, హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలికే వారికి రాజు స్నేహితుడు అవుతాడు. ఈ మాటలు చూడండి. దయగల మాటలు అంటే ఇష్టమైన దేవునికి అలా దయగలిగిన మాటలు మాట్లాడే వారికి ఆయన స్నేహితుడు అయిపోతాడట. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి. ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తికి స్నేహితుడిగా ఉండేవారు దయ కలిగిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు, లేకపోతే దురాలోచనలు చేసేవారుగా ఉంటారు, లేక రాజుకు స్నేహితులుగా ఉండేవారు ఎలాంటి మాటలు, కపటపు మాటలు మాట్లాడతారో, లేక ఏ మాటలు మాట్లాడతారో మనం ఆలోచన చేస్తే అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవునికి మనము స్నేహితురాండ్రిగా ఉండాలి అని అంటే దయ కలిగిన మాటలు మాట్లాడితే ఆయన మీకు స్నేహితుడు అయిపోతాడట. స్తోత్రం. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ ఎవరితోనైనా స్నేహం చేయటానికి, ఈ లోకంలో ఎవరికైనా దగ్గర అవటానికి కపటపు మాటలు ప్రయోజనకరం అవుతాయి, దురాలోచనలు ప్రయోజనకరం అవుతాయి, లేకపోతే లాలన చేసే మాటలు, ఇలాగున మనుషులకు దగ్గర అవడానికి, మనుషులకు స్నేహితులు అయిపోవటానికి ఈ లోకంలో రకరకాల మాటలు ఉపయోగపడతాయి. కానీ మీరు దేవునితో స్నేహం చేయాలి అని అంటే, రాజులకు రాజు అయిన ప్రభువుతో స్నేహం చేయాలి అని అంటే మీరెప్పుడు దయ కలిగిన మాటలే మాట్లాడేవారుగా ఉండాలి. స్తోత్రం. ఏ మాటలు మాట్లాడాలి? దయ కలిగిన మాటలే మాట్లాడాలి. మరి దయగల మాటలు అంటే ఇష్టమైన యేసు ప్రభువుకు, లేకపోతే దయగల మాటలు మాట్లాడే వారితోనే స్నేహం చేసే ఆయనకి, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడేవారో బైబిల్లో మనం వెతికితే యేసు ప్రభువారు దయ కలిగిన మాటలే మాట్లాడేవారంట. స్తోత్రం. ఆయన మాట్లాడితే కృంగిపోయిన హృదయం కలిగిన వారు సంతోషపడిపోతుండేవారు. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో మనుషులు మాట్లాడితే కఠినమైన మాటలు మాట్లాడతారు. దాని గురించి బైబిల్లో రకరకాల మాటలు మాట్లాడిన వారిని గురించి బైబిల్లో ఉంది. సామెతల గ్రంథంలో మీరు చదివితే కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు. ఇలాంటి మాటల వలన కృంగిపోయిన హృదయం కలిగిన వారు సంతోషపడ్డానికి బదులు ఇంకా కృంగిపోయి, ఇంకా నలిగిపోయి, ఇంకా బాధపడిపోయి, ఇంకా విచారానికి గురి అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ యేసు ప్రభు మాట్లాడితే, ఒకవేళ మీరు కృంగిపోయిన హృదయం గలవారుగా ఉంటే, మీ హృదయంలో విచారములు ఎక్కువగా ఉంటే, మీరు చాలా బాధలో దుఃఖములో ఉంటే, యేసు ప్రభు మాట మీరు వినడానికి మీరు చెవి ఇస్తే మీరేమవుతారనంటే సంతోషాన్ని అనుభవించగలుగుతారు. స్తోత్రం. ఆ మాట మీకు అర్థం కావడానికి లూకా సువార్త 4వ అధ్యాయం
22వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, యేసు ప్రభు మాట్లాడినప్పుడు విన్నవారు ఆశ్చర్యపడ్డారట. ఎందుకు ఆశ్చర్యపడ్డారనంటే ఆయన దయ కలిగిన మాటలు మాట్లాడేవాడని ఆ వచనంలో చదువుతాం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈ మాట చూడండి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన నోటిలో నుంచి వచ్చిన దయ కలిగిన మాటలకి ప్రజలు ఆశ్చర్యపడ్డారట. ఒకవేళ నీ మాటలకు కూడా ప్రజలు ఆశ్చర్యపడి ఉంటారు. ఎలాంటి మాటలనంటే, నువ్వు ఉపయోగించే తెలివితేటలకి, లేకపోతే నీవు మాట్లాడే కపటపు మాటలకి, నువ్వు వేసే ప్లానులకి, ప్రణాళికలకి, నువ్వు ఆలోచించే వింత విచిత్రమైన ఆలోచనలకి మనుషులకు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మో, వాళ్ళు ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎలా మాట్లాడతారని ఎప్పుడు ఆశ్చర్యపడతారనుకున్నారు? ముందేమో నమ్మబలికే మాటలు మాట్లాడి, నీకు అలా చేస్తాం, ఇలా చేస్తామని, నీకు అలాగే అయిపోతావు, ఇలా అయిపోతావని చెప్పి, సరిగ్గా టైం వచ్చినప్పటికీ ఆ మోసపు మాటలకు ఆశ్చర్యపడి, అమ్మో వాళ్ళు ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడు అనుకోలేదండి అని ఒకవేళ నీ మాటలకు మనుషులు ఆశ్చర్యపడతారేమో. కానీ యేసు ప్రభు మాటలకి ఆశ్చర్యపడింది ఎవరు అని అంటే, ఎలా ఆశ్చర్యపడ్డారు, ఏ మాటలకు ఆశ్చర్యపడ్డారని అంటే, ఆయన పలికిన దయగల మాటలకు మనుషులు ఆశ్చర్యపడ్డారట. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొద్దిగట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏ మాటలకి? దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు వారికి దయ కలిగిన మాటలంటేనే ఇష్టం. బైబిల్ అలాగే చెప్తాను. దయగల మాటలు మాట్లాడే వారికి ఆయన స్నేహితుడవుతాడు. ఇంకా ఆయన కూడా దయగల మాటలే మాట్లాడతారు. స్తోత్రం. ఆయన నోట్లో కఠినమైన మాట ఎప్పుడూ రాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవడ చివరికి యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన మనుషులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన సిలువ వేయబడి ఉన్నాడు, శరీరం అంతా రక్తం కారుతుంది, తల మీద ముళ్ళ కిరీటం ఉంది, శరీరం అంతా గాయాలు చేయబడి ఉంది, చాలా బాధ అనుభవిస్తున్నాడు. ఈ భూమి మీద మనుషులు ఏమండి ఎంత దయ కలిగిన వారైనా వారు బాధలో ఉన్నప్పుడు నోట్లో నుంచి దయగల మాటలు రావు. విసుగు చెంది చిరాకు పరాకు మాటలు వస్తాయి, కోపంతో నిండిపోయిన కఠినమైన మాటలు వస్తాయి. కానీ యేసు ప్రభువుని చూసి మనం నేర్చుకోవటానికి సిలువలో ఆయన మాట్లాడిన మాటల విధానాన్ని చూసినప్పుడు ఏమండి వారందరూ ఆయన అపహాస్యం చేస్తున్నారట, ఎగతాళి చేస్తున్నారు. నీవే దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించి అంటాడు ఒకడు. కొంతమంది అంటారు నీవే దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి ఇప్పుడు దిగిరా అంటున్నారు. ఆయన వింటున్న మాటలు ఆయన్ని రెచ్చగొట్టే మాటలు వింటున్నాడు. ఆయన్ని రెచ్చగొడుతున్నట్టు ఉన్నాయి. ఇంకా చెప్పాలనంటే ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, చిన్నబుచ్చుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన మాట్లాడిన ప్రతి మాట దయ కలిగిన మాటలే. స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి ఆయన అన్నారు నీవే దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుంచి ఇప్పుడు దిగిరా అని అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటే ఆయన అంటారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఒకడంటాడు నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటే ఆ ప్రక్కన ఉన్నవాడు అతన్ని గద్దించి, మనకైతే ఈ శిక్ష తగ్గిందే, సరిపోయిందే, ఆయన ఏ నేరం చేయలేదు,
అని చెప్పి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్తున్నారు ఆయన. ఇంకా ఏమండి, ఆదరించేవారు లేక దుఃఖముతో బాధతో ఆయన తల్లి ఆ శిలువ దగ్గర ఉంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నారు. ఇలాగున ఆయన మాట్లాడే ప్రతి మాట దయ కలిగిన మాటలే. స్తోత్రం చెప్పండి. ఆయన మాట ఏమండి, నీవు దుఃఖములో ఉంటే, బాధలో ఉంటే, వేదనలో ఉంటే, సాధారణంగా బాధలో, దుఃఖములో, వేదనలో మనుషుల నుంచి ఆదరణ కోరుకుంటారేమో మీరు, మనుషుల నుంచి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కోరుకుంటారేమో. నేను అంటాను, మనుషుల దగ్గర మీకు దొరికే ఆదరణ, నెమ్మది, ధైర్యం, ప్రోత్సాహం కంటే యేసు ప్రభు దగ్గర మీరు మరింత ధైర్యాన్ని, మరింత ఆదరణ, మరింత నెమ్మది, మరింత సంతోషాన్ని పొందగలరు అని చెప్పడానికి ఈ మాటలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన మాట్లాడే దయ కలిగిన మాటలకు మనుషులు ఆశ్చర్యపడ్డారట. 94వ కీర్తనలో మనం చదివాం, నా హృదయములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. నీ హృదయంలో విచారములు ఎక్కువైపోయినప్పుడు, నీ హృదయం కృంగిపోయినప్పుడు నువ్వు అక్కడికి ఎక్కడికి పరిగెట్టొద్దు. ప్రభు యొక్క గొప్ప ఆదరణ నీకు నెమ్మది ఇస్తుంది. ఆయన నీతో దయగా మాట్లాడతారు. స్తోత్రం. సాధారణంగా మీరు ఎప్పుడైనా గమనించి చూసుకోండి, ఒక కుర్రోడు పరిగెడుతూ ఒక రాయిని తన్నుకొని బోర్లంగా పడిపోయాడు అనుకోండి, వాడిని లేవదీసేవారి కంటే వాడిని చూసి నవ్వేవారు ఉంటారు. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులే చూసుకుని అడవచ్చు కదా, కళ్ళు ఎప్పుడు నెత్తి మీదే ఉంటాయి అని తిట్టి గద్దించి వాడిని లేవదీసి వాడి గాయాన్ని కొంచెం, వాడికి ఆ దెబ్బ తగిలింది దుఃఖంలో నుంచి కొంచెం బయటికి తీసుకురావడానికి బదులు, ఒక్కొక్క తల్లిని నేను చూశాను, ఆడి అసలే కింద బోర్లంగా పడిపోయి దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే ఈ తల్లి ఏం చేస్తా అంటే ఈపు మీద చడేలమని మళ్ళీ ఇంకో దెబ్బ కొడుతుంది. నడిచినప్పుడు కుదురుగా నడడం చేత కదా అని. కానీ ప్రభు అయితే, గత వారం నేను మీతో మాట్లాడాను, నువ్వు పడిపోయి ఉన్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుతారు. స్తోత్రం. నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు లేవనెత్తుతారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తుతారు. దేనికి అనంటే, ఆయన నిన్ను, కృంగిన హృదయం కలిగిన నిన్ను సంతోషపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఆదరణ కలుగజేసి నీకు నెమ్మది ఇవ్వడానికి. స్తోత్రం. వచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో ఒకవేళ నీ హృదయంలో చాలా విచారములు ఉన్నాయేమో, చాలా బాధ నీకు ఉందేమో, ఏదో ఒక విషయం మాటి మాటికి నీకు చాలా దుఃఖాన్ని కలుగజేస్తుందేమో, అయితే నీవు దేవుని మాట కొరకు వెతుకు. ఆయన మాటలు నిన్నేం చేస్తాయనంటే, కృంగిపోయిన హృదయం కలిగిన నిన్ను సంతోషపరుస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇలా దయగలిగిన మాటలు మాట్లాడే ప్రభు బిడ్డలైన మనందరం, ప్రభు బిడ్డలైన మీరందరూ దయను సంపాదించుకోవాలి. స్తోత్రం. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివద్దని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 వచనాల్లో వాక్యం మనకు కనిపిస్తూ ఉన్నది. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వద్దు. ఎప్పుడు మిమ్మల్ని దయ విడిచిపోనివ్వకుండా చూసుకోవాలి. స్తోత్రం. దయ కలిగిన మాటలు వెతుకుతూనే మీరు కూడా ఎలాగుండాలంటే దయ కలిగిన వారిగానే ఉండాలి. దయను మీరు అమర్చుకోవాలని చెప్పి ఆత్మీయ జీవితంలో మనం అమర్చుకోవలసిన అమరికను గురించి, మనం పేర్చుకొని కూర్చుకొని సమకూర్చుకోవలసిన విధానం గురించి పేతురు మాట్లాడుతూ తన 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏమంటాడనంటే, అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి,
పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూస్తే, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. స్తోత్రం చెప్పండి. దేనిలోనట? సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. అమర్చుకోవటం అనే ఆ మాటకు పుట్నోట్లో కింద ఒక మాట రాసి పెట్టారు. ఆ మాట ఒకసారి చదవండి. చూడండి, పుట్నోట్లో దయను అమర్చుకోండి అని చెప్పి 7వ వచనం అక్కడ దయను అనే మాటకు ఏమండి మరలా కింద పుట్నోట్లో రాసి పెట్టారు ప్రేమను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటంట? ప్రేమను. ఇది అమర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో, యేసు ప్రభు బిడ్డల జీవితంలో ఈ దయ సంపాదించుకోమని సామెతల గ్రంథం 3వ అధ్యాయం చెప్తుంది. ఎప్పుడు అది మిమ్మల్ని విడిచిపోనివ్వకూడదట. దయ కలిగిన వారిగా మీరు ఉండాలి. సహోదర ప్రేమలో నుంచి వచ్చే దయను మీరు సంపాదించుకోవాలి. స్తోత్రం. ఎందులో నుంచి వచ్చే దయ? ఈ దయలో తేడా ఉంటుందనే సంగతి నా మాటల్లో మీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉదిగడిగా చెప్పండి హల్లెలూయా. దయలో ఏముంటుంది? చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో మీకు అర్థమయ్యేటట్టు నా మాటలు ముగింపులో మీకు చెప్తాను. దేవుని బిడ్డలు ఎప్పుడు దయను అమర్చుకోవాలి. దయ లేకుండా మీ జీవితం ఉండకూడదు. స్తోత్రం. ఎందుకు అని అంటే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో దావీదు పాడుతున్న ఒక కీర్తన, దావీదు పాడుతున్న ఒక పాట, ఆ కీర్తన ఆ అధ్యాయం అంతా ఒక పాటలాగా మనకు కనిపిస్తుంది. ఆ పాటలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దయగలవారి ఎడల నీవు దయ చూపిస్తావు. స్తోత్ర. దేవుని దయ మీరు పొందాలనుకుంటున్నారా? దేవుని దయ మీకు కావాలా? స్తోత్రం. యేసు ప్రభు వారు ఎదిగిన విధానం గురించి ఎక్కువ మంది మాట్లాడతారు. చాలా ఎక్కువ మంది దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు అని చెప్తారు. ఆ మాటను ఉపయోగించి చాలామంది ఏమనుకుంటారనంటే, మనకు మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. మనుషుల దయ సంపాదించుకోవటానికి ఏమేం చేయాలో అది దాదాపుగా నాకు తెలియదు. కానీ దేవుని దయను సంపాదించుకోవటానికి, దేవుని దయ కలిగిన వారిగా మనం బ్రతకటానికి బైబిల్ నేర్పిస్తున్న మాటలు నేను మీతో చెప్పగలుగుతాను. అదేంటనంటే, దయ కలిగిన వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఎవరి ఎడల దయ చూపిస్తాడైనా? దయ కలిగిన వారి ఎడల. నువ్వు దేవుని దయ పొందాలి అని అనుకుంటే నీ జీవితంలో నువ్వు దయ కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలి? దయ కలిగి బ్రతకాలి. అందుకే దయను అమర్చుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. దయను సంపాదించుకోమని బైబిల్ చెప్తా ఉంది. దయను నిన్ను విడిచిపోకుండా చూసుకోమని బైబిల్ చెప్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనుషుల యొక్క స్వభావం దయ కలిగిన స్వభావం ఉండదు. ఏ స్వభావం ఉండదు? దయ కలిగిన స్వభావం ఉండదు. కానీ దేవుని బిడ్డలకి తప్పకుండా దయగల స్వభావం ఉండాలి. అందరి ఎడల దయ కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం. బైబిల్ చెప్తోంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. ఈ మాట చూడండి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగిన వారై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా కరుణాహృదయులై ఒకరిని ఒకరు క్షమించండి. స్తోత్రం. ఒకరి ఎడల ఒకరికి మీకు ఏముండాలంటే దయ ఉండాలి,
కరుణా హృదయం కలిగి ఉండాలి. ఆయన మిమ్మల్ని మీ అందు దయ చూపించి, కరుణ చూపించి, కనికరం చూపించి ఎలాగైతే క్షమించారో మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించాలటండి. స్తోత్రం. ఇంకా చెప్పాలి హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలు ఎప్పుడూ దయ కలిగిన వారై ఒకరిని ఒకరు క్షమించాలి. నేను అంటాను, ఇలా దయ లేని వారు క్షమించరు. దయలేని వారు ఏం చేయలేరు? క్షమించలేరు. ఎప్పటియో తాత ముత్తాతల నాటి నుండి ఆ పగ లోపల దాచిపెట్టుకుంటారు. ఈ మాట కూడా బైబిల్లో నేను మీకు చూపిస్తాను. తాత ముత్తాతల నుండి ఉండిన ఆ పగలన్నీ లోపల దాచిపెట్టుకుంటారు. దయతో ఎవరిని క్షమించలేరు, వాళ్ళు క్షమించరు కూడా. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, దయను అమర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలాగైతే క్షమించాడో మీరు కూడా ఒకరి యందు ఒకరు దయ చూపించి ఒకరిని ఒకరు క్షమించాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఈ క్షమాపణ ఏం చేస్తుంది అని అంటే గాయాలను కట్టేస్తుందండి. పగ ఏం చేస్తుంది అని అంటే గాయాన్ని ఇంకా రేపుతుంది. స్తోత్రం. ఎందుకనంటే లోపల పగ ఉందనుకోండి, సరిగ్గా టైం చూసి వదులుతారు వీళ్ళు. అది బాంబే కావచ్చు, తుపాకీ కావచ్చు, బల్లెం కావచ్చు, ఈటె కావచ్చు, కత్తి కావచ్చు, పలుగు గడ్డపార ఏదైనా కావచ్చు, మాటల తోటాలు కావచ్చు, సరిగ్గా టైం చూసి వేస్తారన్నమాట. స్తోత్రం. అప్పుడు నిజంగానే గాయములతో ఉన్నవారికి ఆ గాయం ఇంకా ఎక్కువ అవుతుంది. నిజంగా గాయముతో ఉన్నవారికి ఆ మాట ఏం చేస్తుందనంటే సరిగ్గా టైం చూసి వదులుతారు వీళ్ళు. అప్పుడు కృంగిపోయిన, విచారం కలిగిన, ఆ హృదయం కలిగిన వారిని సంతోషపరచడానికి బదులు వారి బాధను ఇంకా ఎక్కువ చేస్తుంది. స్తోత్రం. అయితే దేవుని బిడ్డలు మాత్రం దయ కలిగిన వారిగానే ఉండాలట. ఒకరిని ఒకరు ఏం చేయాలి? క్షమించాలి. ఒకరి యందు ఒకరు దయ చూపించాలి. దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. స్తోత్రం. ఇంకా చెప్పండి హల్లెలూయా. దయగల వారి ఎడల ఆయన ఏం చేస్తాడు? దయ చూపిస్తాడు. దేవుని బిడ్డలు దయ కలిగిన వారిగా ఉండాలి అని చెబుతూ ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, దయలో కూడా తేడా ఉంటుంది అని నేను నా మాటల్లో చెప్పాను కదా. ఆ తేడా ఏంటో నేను బైబిల్లో మీకు చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు మీరు చదివితే 25వ వచనంలో ఒకసారి మనం చదువుతాం. చూడండి, వాడు దయగా మీతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మీరు నమ్మొద్దు అని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం చూడండి ఒకసారి వచనాలు 26వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. చూడండి, వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడే కదండి దయగా మాట్లాడమన్నారు, ఇప్పుడే కదండి దయ కలిగిన వారిగా ఉండమన్నారు. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడూ దయగానే బ్రతకాలి. స్తోత్రం. దయ కలిగిన వారిగానే బ్రతకాలి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఎప్పుడూ దయ కలిగిన వారిగానే బ్రతకాలి, అందులో తేడా ఉండకూడదు. మరి ఇంతకీ ఏంటి? కొంతమంది మనుషులు మాట్లాడే ఆ మాటల్లో ఉన్న దయలో తేడా ఎలాగుంటుందో మీకు అర్థమవడానికి ఈ మాటలు చూపిస్తున్నాను. దేవుడు దయ కలిగిన వాడు, ఆయన ఎప్పుడు దయగా మాట్లాడతాడు. అయితే
ఈ లోకంలో మనుషులు మీతో మాట్లాడే దయ కలిగిన మాటల్లో ఉన్న తేడా మీకు అర్థమవ్వాలి. స్తోత్రం చెప్పడం సార్. లోకస్తులు, లోకములో మనుషులు మీతో దయగా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా దయగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళని చూసి చాలామంది జాలి పడిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. మరి మీరేమవుతారు నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ జాలి పడిపోతాను. దయగా మాట్లాడారు అనుకోండి, వెంటనే జాలి పడిపోతాను. ఒకసారి ఒక తాగుబోతాడు ఒరిస్సా నుంచి నడుచుకుని వస్తున్నానండి. ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి ఆగి, మందిరం ఎక్కడుంటే, చర్చ్ ఎక్కడుంటే అక్కడ ఆగుతున్నాను. ఏ పాస్టర్ గారు అన్నా నన్ను చేరదీసి కొంచెం తినడానికి ఏమైనా ఇస్తే తింటున్నాను. అక్కడ ఆ రాత్రికో లేకపోతే ఆ పూట అక్కడ గడిపేసి మరలా నడక మొదలెడుతున్నాను. కాళ్ళంతా నొప్పులండి. అతను అలా చెప్పగానే వెంటనే నాకు జాలి వచ్చేసింది. కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు చూడండి, ఒక్క జప్తో వచ్చేసాను. అతను అన్నాడు, భీమవరం దగ్గర ఆకివీడని ఉంటుంది, హల్లెలూయా. ఆకలిని వస్తే అన్నం పెడతాను, కానీ మరి నా నెత్తి మీదే కొట్టారనుకోండి అవదు కదా, నేను యేసుప్రభుని కాదు కదా. స్తోత్రం. అయితే వాడు అలా చెప్పగానే చాలా జాలి వచ్చేసింది. జాలి వచ్చేసి వెంటనే భోజనం పెట్టమంటే భోజనం పెట్టాం, తిన్నాడు. అంతేకాకుండా ఓ జత బట్టలు ఉంటే ఇవ్వండి అని అంటే, నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చిన సఫారీ డ్రెస్, అది మంచి డ్రెస్, ఆ సఫారీ డ్రెస్ ఇచ్చేసాను. అతను తుడుచుకోవటానికి ఏమీ లేదంటే మరి వెంటనే తుడుచుకోవటానికి అతను కట్టుకుంటాడు చక్కగా అని చెప్పి నా లుంగి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోతానండి, ఓ ఛార్జీకి ఉంటే ఇవ్వండి అన్నాడు. మన దగ్గర ఎప్పుడు నిల్వ ఉండవు డబ్బులు. స్తోత్రం. ఆ పూటకు ఆ పూట దేవుడు తక్కువ కానివాడు, నిలవైతే ఉండవు. ఎంత అవుతుందో ఛార్జీ అంటే చెప్పాడు. నేనే దగ్గరుండి బస్సు ఎక్కిస్తానంటే వద్దు అన్నాడు. రైల్వే స్టేషన్కి వచ్చి నేను టికెట్ కొని ఎక్కిస్తానంటే వద్దండి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అన్న తర్వాత ఇంకా కొంచెం డౌటే ఉంది నాకు. ఏడుపు అనమాట. తాగుబోతులు ఎప్పుడు ఇలా నోరిప్పితే ఏడుపు వచ్చేద్ది వాళ్ళకి. కొంతమంది మాటలు వింటే మనకి గుండె కరిగిపోద్ది. రోడ్డు వరకు తీసుకెళ్ళాను, డబ్బులు చేతికి ఇచ్చి లారీ ఎక్కించాను. కానీ నాకు డౌటేనమాట, ఇక్కడ ఎక్కి అక్కడ దిగేయచ్చు కదా లారీ అయితే. స్తోత్రం. బస్సు అయినా కూడా దిగేయచ్చు, ఎలాగైనా టికెట్ తీసుకోకుండా ఇది ఏ ఊరు వెళ్తుందని అడిగితే కండక్టర్ని పలానా ఊరు అని చెప్పగానే, అయ్యయ్యో నేను పలానా ఊరు వెళ్తాను అనుకుని ఎక్కానండి అని ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి దిగేయచ్చు. కాకపోతే కండక్టర్ తిట్టుకుంటాడు అంతే, లేకపోతే కోపం వచ్చేస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మధ్యలో వదిలేస్తాడు అంతే. అలాగున కొన్నిసార్లు మనుషులు దయగా మాట్లాడినప్పుడు మనకు జాలి వచ్చేస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, ఈ అధ్యాయంలో 23వ వచనం నుంచి 26 వరకు మీరు తర్వాత చదవండి. ఎందుకు వాడు దయగా మాట్లాడినప్పుడు నమ్మొద్దు అంటారనంటే, బైబిల్ అంటది, వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొని, ఏమండి, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషాన్ని కపట వేషం చేత దాచుకుంటాడు అని చెప్పి 26వ వచనం చెప్తా ఉంది. వాడు హృదయములో 7 హేయమైన విషయాలు ఉన్నాయట. ద్వేషాన్ని కపట వేషం చేత దాచుకొని దయగా మాట్లాడతాడట. దయగా మాట్లాడతాడు. మనుషులు మీతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి, జాగ్రత్తగా వాటిని గమనించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చేతులుంటే ఒకసారి గట్టిగా, ఈసారి నోరు ఉంటే ఇంకొకసారి గట్టిగా. ఓకే. కొంతమంది చేతులు కట్టేసుకున్నట్టున్నారు, లేస్తలేదు.
ఎవరైనా మీతో దయగా మాట్లాడితే ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది అవసరం వచ్చినప్పటికీ చాలా ప్రేమగా మాట్లాడతారు. ఎక్కడ లేని ప్రేమ మీ దగ్గరకు వచ్చి పొంగి పొర్లిపోయేటట్టుగా చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. అవసరానికి ఒక అబద్ధం ఆడి, నిజంగా మీ మీద ప్రేమ లేకపోయినా, నిజంగా మీ మీద దయ లేకపోయినా, నిజంగా మీ మీద అభిమానం లేకపోయినా, లోపల ద్వేషం ఉంటుంది, కపటం ఉంటుంది, లోపలే ఉంటుంది. మీతో చాలా దయగా మాట్లాడతారు. అలాంటి మాటలు జాగ్రత్తగా మీరు కనిపెట్టి వారి మాట మీరు నమ్మొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో కూడా ఇదే మాట మనకు చెప్పబడతా ఉంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. చదవగలిగిన వారు, చదువు వచ్చిన వారు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచునను నీవు వారిని నమ్మకూడదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట మీరు చూస్తే, నీ సహోదరులు సహితం, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుచున్నారు. వారు నీతో దయగా మాట్లాడినప్పుడు నీవు వారిని నమ్మకూడదు. స్తోత్రం. ఏమంటే కొన్నిసార్లు సహోదరులు కూడా ద్రోహం చేసేస్తారట. తండ్రి ఇంటి వారు కూడా మోసం చేస్తారు, గేలి చేస్తారు. వారు నీతో దయగా మాట్లాడుతున్నప్పుడు కదా, కొంతమంది ఏమండి సరిగ్గా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు, సరిగ్గా వాళ్ళకి మీతో పని వచ్చినప్పుడు చాలా దయగా మాట్లాడతారు. వాళ్ళు సహోదరులే కావచ్చు, మీ తండ్రి ఇంటి వారి కావచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఎప్పుడో మీకు దెబ్బేసేశారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, బురుడి కొట్టించారు. అప్పుడు మీకు అనిపిస్తుంది ఇంకెప్పుడు వీళ్ళకి ఏది సహాయం చేయకూడదు, ఇంకెప్పుడు వీళ్ళతో మాట్లాడకూడదు, ఇంకెప్పుడు వీళ్ళతో కలిసి ఉండకూడదు అని మీకు చాలా మీరు ఫిక్స్ అయిపోయారు అనుకుంటారు. తీరా చూస్తే మీ ఫిక్స్డ్ డిపాజిట్ని టక్కుమని పగలగొట్టేస్తారు. వాళ్ళు వచ్చి నెమ్మదిగా దయగా మాట్లాడగానే మీ గుండె కరిగిపోతుంది. దయగా మాట్లాడడం అని అంటే వాళ్ళ కష్టాలు, బాధలు, వాళ్ళ దుఃఖం అంతా మీ దగ్గర చెప్పగానే ఇంకా లోకంలో వాళ్ళకి ఇంకెవ్వరూ సహాయం చేయలేరు, నేనే, నన్ను వీళ్ళు సహాయం చేయగలిగిన స్థితిలో చూస్తున్నారు అనుకొని ఇంకా వాళ్ళ మీద జాలి పడిపోయి, దయ కలిగేసి, ప్రేమ చూపించేసి. కానీ విషయం ఏంటనంటే, వారు మీతో దయగా మాట్లాడినప్పుడు వారి మాట నమ్మొద్దని బైబిల్ చెప్తోంది. ఎందుకు? వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సహోదరులే నీకు ద్రోహం చేస్తారు, నీ తండ్రి ఇంటి వారే నిన్ను గేలి చేస్తారు. వారు దయగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు వారి మాట ఏం చేయకూడదట, నమ్మకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాటలు ఎందుకు అని అంటే, దయలో కూడా తేడా ఉంది అని మీకు అర్థం అవడానికి మాటలు చెప్తున్నాను. 2 సందర్భాలు బైబిల్లో నేను చూపించగోరుతున్నాను. మొట్టమొదట సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. దయగల మాటలకును లాలన మాటలకును, ఏమండి ద్వేషాన్ని లోపల దాచిపెట్టుకొని, ఏమండి పైకి దయగా మాట్లాడే వారి మాటలకు తేడా మీకు అర్థమయ్యేటట్టుగా ఈ సందర్భాన్ని నేను మీకు చూపిస్తున్నాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. లాలన మాటల చేత, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబర్చుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. మనుషులు మాట్లాడే మాటలు, ఆ మాటల వెనక ఉన్న వాడు మీతో దయగా మాట్లాడినప్పుడు
వారి మాట నమ్మొద్దు అని బైబిలు చెప్పిన మాటలు సందర్భాలు 2 చూపించాను. 2 వచనాలు నేను మీకు చూపించాను. వాడు కపట వేషము చేత తన దేశాన్ని హృదయంలో దాచిపెట్టి ఉంచుతాడట. లోపల ఏదో ఉంటుంది, పైకి మాత్రం మీ దగ్గర ఏమండి, పైకి మాత్రం మీ దగ్గర చాలా దయగా మాట్లాడతారు. దానిని బైబిల్ చెప్తున్నా, దానికి బైబిల్ ఇస్తున్న అర్థము, బైబిల్ దానికి ఇస్తున్న నిర్వచనం ఏంటనంటే లాలన మాటలు, ఇచ్చకపు మాటలని బైబిల్ చెప్తా ఉంది. ఈ ఇచ్చకపు మాటలను కూడా మనుషులు ఈ దినాన్న ఏమని నమ్మేస్తున్నారనంటే దయ కలిగిన మాటలని నమ్మేస్తున్నారు. దయగల మాటలకును ఇచ్చకపు మాటలకును తేడా తెలియకుండా మనుషులు బ్రతుకుతున్నారు. అది మీరు గ్రహించగలగాలి అని చెప్తూ ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. లాలన మాటలకును దయగల మాటలకును తేడానే మీకు చూపిస్తున్నాను. ఎవడి వ్యాపారం చేసుకునే వాళ్ళు వారు ఏం చెప్తారంటే ఇది చాలా బాగుంటుందని మీరు వాడితే అని చెప్తారు. ఏముంటుంది? చాలా బాగుంటుంది. ఆ మాటలు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే చాలా నా మేలు కోరే ఈ వస్తువుని వీళ్ళు ఎంత కష్టపడి తయారు చేశారనిపిస్తుంది. ఇప్పుడు వైద్యం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ మాట్లాడే మాటలు, ఈ డాక్టర్ గారు చాలా మంచివారండి, వేస్తాడంతే రాస్తాడంతే. ఆ దయగల మాటలకి, ఆ ఇచ్చకప్ మాటలు, లాలన మాటలు తెలియక బోల్డ్ అని టెస్టులు రాసేస్తుంటాడు. ఇదేనా ఏమండి, ఈ వైద్యం చేసే ముసుగులో ఎన్ని మోసాలో. ఎందుకనంటే మెడిసిన్స్ అంతా వాళ్ళ మెడికల్ షాపులోనే కొనాలి. వాళ్ళ దగ్గరే ఒక ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ వాళ్ళతో టైఅప్ అయిపోయి ఉంటారు వీళ్ళు. ఈ టెస్టులు రాస్తానే ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా సరే. మీకు తెలుసా, ఈ మధ్యన ఒక ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్తే అది నిజానికి టైఫాయిడ్ జ్వరం అట. కానీ ఆ ల్యాబ్ అతను అంటాడు డెంగ్యూ జ్వరం వచ్చినట్టు ఉంది, డెంగ్యూ టెస్ట్ కూడా చేయించని అంటున్నాడు. నేను కొంచెం చేయించాలంటారా అన్నాను. అంటే ఇప్పుడే ప్లేట్లెట్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది తగ్గటం, మెడిసిన్ వాడితే సరిపోద్ది అన్నాడు. చాలా బాగుంది అనుకుని మెడిసిన్ ఒకటే తీసుకుని వచ్చేసాం. ఏమండి, ఆ మాటలు వినగానే దయ కలిగిన మాటల్లాగా అనిపిస్తాయి. ఇక్కడ ఒక స్త్రీని గురించి బైబిల్ చెప్తుంది. అది తన అధికమైన లాలన మాటల చేత వాడిని ఈడ్చుకొని వెళ్ళిపోయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది తన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయింది. ఆ కింద రాయబడుతుంది, పశువు వదకు పోవునట్లుగా. చదవండి అమ్మ ఒకసారి. పశువు వదకు పోయే పశువులాగా పరుల చేచిక్కిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయేటట్టు? సంఖ్యలలోనికి వెళ్ళిపోయేటట్టుగా అది వాడిని ఈడ్చుకొని వెళ్ళిపోయిందంట. ఈడ్చుకుని వెళ్ళిపోవటం అని అంటే సంఖ్యలేసి బేడీలేసి లాక్కెళ్ళిపోవడం కాదు. మీరు సాధారణంగా చూసే సీన్లు ఎలాగుంటాయనంటే ఒక అమ్మాయి సంఖ్యలు లేసి అని లాక్కెళ్ళిపోతున్నట్టు చూసుంటారు మీరు. అది కనిపించే సీను. అసలు కనిపించకుండా మెస్మరైజింగ్ అంటారు దాన్ని. మాటలతో సంఖ్యలు లేసి బంధించేస్తారు మనుషులు. స్తోత్రం. అలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయిని తీసుకుని వెళ్ళడం గురించి రాయబడింది. కానీ అబ్బాయి అమ్మాయిని చేయొచ్చు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇలా చేయొచ్చు. సహోదరుడే తన సహోదరుణ్ణి లాలన మాటలు చెప్పి, ఇచ్చకప్ మాటలు చెప్పి, వాడి మాటలతో సంఖ్యలు వేసి బంధించేసి ఇంకా వీడి మాటే వింటాడు, ఇంకెవడి మాట వినడు. ఏ అనంటే మా అన్నయ్య నన్ను ఎప్పుడు మోసం చేయడండి, మా తమ్ముడు నన్ను ఎప్పుడు మోసం చేయడండి, మా చిన్నాన్నగారు అబ్బాయి నన్ను ఎప్పుడు మోసం చేయడండి, మా బంధువు అండి నన్ను ఎప్పుడు మోసం చేయడండి. ఇంకా మాట అంత గుడ్డిగా నమ్ముతాడు. అవి ఇచ్చకప్ మాటలని, లాలన మాటలని. ఏమండి, పరుల చేత సంఖ్యలలోనికి వెళ్ళిపోయే వ్యక్తిలాగా పరుల చేత చిక్కుబడిపోతున్నారని వారికి తెలియదు. ఈ మధ్యాహ్నం నా ప్రసంగంలో ఉన్న, నా సందేశంలో ఉన్న సారాంశం ఏంటనంటే, ఏవి దయ కలిగిన మాటలో
ఏవి ఇచ్చకపు మాటలో మీరు గుర్తించగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏవి దయగల మాటలో, ఏవి మీకు నిజంగా మీ గాయాన్ని మాన్పటానికి, మీ విచారాన్ని పోగొట్టడానికి, మీకు ఆదరణ కలగడానికి, మీకు బలం కలగడానికి, సంతోషం కలగడానికి, ఏవి దయ కలిగిన మాటలో, ఏవి లాలన మాటలో మీకు అర్థమవ్వాలి. బైబిల్లో ఈ మాటకు సరిపడే ఒక మాట, ఒక సందర్భం చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి, తర్వాత 16వ వచనాన్ని కూడా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, తర్వాత 16వ వచనం చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఓకే ఆమెతో, నీవు అతని లాలన చేసి. చూడండి, దెలీలా అనే ఒక వేశ్యను గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఇవి. సంసోను చాలా బలవంతుడు అనగానే ఏమండి, బాగా కండలు తిరిగిన వీరుడు అనుకునేరు. కండలు తిరిగిన వీరుడు కాదట, నాలాగే బక్కపలచగా, ఏమండి చూస్తే ఊస్తే పడిపోయేటంత బలహీనంగా ఉంటాడట. అలాంటి వాడు చాలా బలమైన కార్యాలు దేవుని పేరట చేశాడు, దేవునిని బట్టి చేశాడు, దేవుని ద్వారా చేశాడు. వీడికున్న బలహీనత ఏంటనంటే, ఇంత బలవంతుడే కానీ సింహాన్ని కూడా చీల్చి చెండాడేస్తాడు. కానీ వీడికున్న బలహీనత ఏంటనంటే, అమ్మాయిలంటే పిచ్చి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటే పిచ్చి? అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఏదో సామెత ఉంటుంది కదా, మాంత్రికుని యొక్క ప్రాణం అంట చిలకలో ఉంటుందంట. అలాగా ఎంత బలవంతులైన, విశ్వాసంలో బలం ఉంటుంది, ప్రార్థనలో బలం ఉంటుంది. కొంతమందికి ఏమండి, వారు కొన్ని విషయాల్లో చాలా బలవంతులు, కానీ వారికి ఒక బలహీనత ఉంటుంది. అలాగే ఈ మధ్యాహ్న వేళలో ఈ మాటలు వింటున్న మీకు, ఒకవేళ మనుషులు దయగా మీతో మాట్లాడితే పడిపోతారేమో, బలహీనం అయిపోతారేమో, వాళ్ళ మాటలకి చిక్కుపడిపోతారేమో, వారి మాటల్లో పడిపోయి, వారి మాయ మాటలు నమ్మేసి, వారి మాటల్లో ఉన్న మహత్యాన్ని బట్టి మెస్మరైజింగ్ అయిపోయి ఆ మాటల్లో చిక్కుపడిపోతారేమో. అందుకని జాగ్రత్తగా ఉండడం కోసం ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. సంసోను దేవుని ఆత్మ చేత చాలా బలమైన కార్యాలు చేశాడు, కానీ వీడికి ఒక బలహీనత ఉంది. ఈ వేశ్య దగ్గరికి వెళ్ళాడట. ఫిలిష్తీయులు ఈ సంసోను యొక్క బలం ఎందులో ఉందో, వీడిని ఎలా మనం పట్టుకోవచ్చు, ఎలా పడగొట్టవచ్చు, ఎలాగా వీడిని మనం బంధించవచ్చు, ఆ సీక్రెట్స్ కనుక్కోవడం కోసం ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అంటారట, ఎలాగైనా నువ్వు కొంచెం లాలన చేసి. ఏం చేసి? లాలన చేసి. ఏమంటే లాలన చేసి, లాలన మాటలు మాట్లాడేవారు, ఏయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటారా? ఏమంటారు చెప్పండి? బాగున్నారా? స్తోత్రం. మనకు అలాంటి మాటలు రావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వచ్చి కనుక మన మాటలు ఎవరికి నచ్చవు. హల్లెలూయా. ఎలాగైనా నువ్వు సంసోన్ని లాలన చేయాలి. ఓకే, ఒప్పందం కుదుర్చుకున్నారు ఫిలిష్తీయుల సర్దారులు, ఈ దెలీలా ఒప్పందం కుదుర్చుకొని ఇక లాలన చేయడం మొదలుపెట్టిందట. పాపం సంసోను కొంచెం తెలివైనడు అనుకుంటా, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఇలాగా ఈమె చెప్పిన లాలన మాటలకి పడలేదు పాపం. స్తోత్రం చెప్పడు ఒకసారి. కొంచెం మెచ్చుకోవచ్చు సంసోన్ని. కొంతమంది మొదటి దెబ్బకే పడిపోతారు, టపేల్మని పడిపోతారు. అందులో నేను అలాంటి వాడిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. మా అయ్యగారు చాలా మంచోరు, ఈయన చెయ్యి వేయగానండి. హల్లెలూయా. ఒక అమ్మ ఉంది, గుడికి రాదు, కోపం వచ్చేస్తుంటుంది నాకు. అసలు గుడికి రాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమ్మా రాలేదంటే అలా మొదలెట్టి అంటది ఈ పక్కనున్న వాళ్ళతో, అయ్యగారి చేతిలో ఏదో మహత్యం ఉంది, ఆయన చెయ్యేసి ప్రార్థన చేయగానే వెంటనే ఈ బాధ అంతా ఎక్కడ పోతుందో తెలియదండి, పోతుంది అనగానే ఆ మహత్యం అంతా నా చేతిలోనే ఉందనుకొని నేను ఫీల్ అయిపోయి, ఇంత లావు అయిపోయి
ఎక్కడికి వెళ్ళిపోతానో తెలీదు, మొదటి దెబ్బకే పడిపోతాను నేనైతే. కానీ సంసోను గ్రేట్ అని చెప్పాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిసారి పడలేదట, రెండోసారి పడలేదట, మూడోసారి కూడా పడలేదట అండి. ఇంకప్పుడు ఈవిడి లాలం చేస్తుంది, ఎన్ని ప్లాన్లు వేస్తుంది, అయినా చెప్పట్లేదు. చివరికి ఈ ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి అన్నారట, ఇదిగో నువ్వు మేము చెప్పిన మాట వింటలేదు, ఇదిగో మీతో మేము చేసిన ఒప్పందం, మేము నీకు ఇస్తామన్నా ఆ ధనము లేకపోతే ఆ లాభం ఇవ్వం, మరి చూసుకో అని అంటే, అప్పుడు ఇంకా ఏం చేయటం మొదలుపెట్టిందని అంటే 16 వచ్చినాడు మనం చదువుతుంటే, ఆమె తన మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడి ప్రాణం విసిగి. చూడండి, కొన్నిసార్లు ఈ దయ కలిగిన మాటల్లో కూడా మనుషులు మంచి ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఇదిగో ఇన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేదు, మరి చూసుకో నీకు వచ్చే లాభం పోతుంది అనగానే. 3 సార్లు చెప్పింది వినలేదు. ఇంకా మనుషులు ఎలా తొందర పెడతారనంటే, ఇన్నిసార్లు చెప్తున్నాను మరి చూసుకోండి మీరు వింటలేదు అనగానే వీళ్ళు ఏమనుకుంటారంటే, నిజంగానే ఇందులో లాభం ఉండి ఉంటుంది, లేకపోతే ఇంతగా ఎందుకు మాకు చెప్తారు. ఆమె మాటల చేత అతన్ని తొందర పెట్టుచున్నందున అతను దెబ్బకి పడిపోయాడటండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు లాలన మాటలు, ఇచ్చకపు మాటలు, ఏవండి మనల్ని బురుడి కొట్టించే మాటలు మనకు ఎలా కనిపిస్తాయి అని అంటే దయ కలిగిన మాటలుగా అనిపిస్తాయి. కనుక ఈ మధ్యాహ్నం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఏవి లాలన మాటలో, ఏవి దయ కలిగిన మాటలో, నిజంగా ఏవి మన గాయాన్ని కట్టడానికి, మన హృదయంలో ఉన్న విచారాన్ని పోగొట్టడానికి, ఏవి మనకు మేలు చేయటానికి, మనకు సంతోషాన్ని కలిగించడానికి మాట్లాడబడుతున్న మాటలో మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. సామెతల గ్రంథంలో మనం చదివాం, వాడు నీతో దయగా మాట్లాడినప్పుడు వారి మాటలు ఏం చేయొద్దు, నీవు నమ్మొద్దు. ఇర్మియా గ్రంథంలో కూడా అలాగే ఉంది. నీ సహోదరులే, నీ తండ్రి ఇంటి వారే నీకు ద్రోహం చేస్తారు. వారు ఒకవేళ నీతో లాలనగా మాట్లాడి, ఇచ్చకప్పు మాటలు మాట్లాడి, హృదయంలోనేమో కపటము, మోసము దాచిపెట్టుకొని నీతో దయగా మాట్లాడతారేమో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది నాన్న దయ కలిగిన మాటలేవో, లాలన మాటలేవో. మనుషులకు తేడా తెలియక మనుషులు ఇచ్చకప్పు మాటలకే లాం చేస్తూ ఉన్నారు. ఎక్కువ దేనికి చెవిస్తున్నారనంటే, ఏ మాటలు వింటున్నారనంటే లాలన మాటలు, ఇచ్చకప్పు మాటలే వింటున్నారు. మరొక సందర్భాన్ని కూడా నేను బైబిల్లో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి మనం బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవండి. సమూయేలు. అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు నాదాబు. యెహోనాదాబు బహు కపటం గలవాడు. మరలా కొంచెం క్లియర్గా చదవండి, ఎందుకంత తొందర. అమ్నోనుకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఈ మాట చాలు. తర్వాత ఆసక్తి ఉంటే కనుక అధ్యాయమంతా చదివితే అసలు కథ అంతా అర్థమైపోద్ది మీకు. ఏవి లాలన మాటలో, ఏవి ఇచ్చకప్పు మాటలో, ఏవి హృదయములో కపటాన్ని, ద్వేషాన్ని దాచిపెట్టుకొని పైకి దయగా మాట్లాడే మాటలో మీకు అర్థం కావడానికి 2 సందర్భాలు చూపిస్తున్నాను నేను. అమ్నోను ఎవరనంటే దావీదు యొక్క కుమారుడు. యెహోనాదాబు ఎవరనంటే దావీదు యొక్క అన్నయ్య కొడుకో లేక తమ్ముడు కొడుకో.
ఇంతకీ అమ్నోను యెహోనాదాబు ఇద్దరు అన్నదమ్ములు వరుస అవుతారు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో నేను మీకు చూపించినట్టు, నీ తండ్రి ఇంటి వారే నీకు ద్రోహం చేస్తారనే మాట ఈ సందర్భానికి సరిపోతుంది. నీ సహోదరుడే నీకు ద్రోహం చేస్తున్నాడనే మాట ఈ సందర్భానికి సరిపోతుంది. ఈ అమ్నోను రోజు రోజుకి చిక్కిపోతున్నాడట. ఈ అమ్నోను యొక్క ఫ్రెండు, స్నేహితుడు, ఎందుకు అలా చిక్కిపోతున్నావు అని అంటే, అమ్నోనికి తన సహోదరి అయిన తామారు మీదకి మనసు పోయిందంట. అప్పుడు ఈ యెహోనాదాబు ఏమండి చాలా కపటమైన వాడు, చాలా కపటం. ఈ కపటంతో అమ్నోనుకు ఒక సలహా ఇచ్చాడు. అధ్యాయంలో మీరు చదివితే అర్థమవుతుంది. ఇంతకీ మిత్రులైన వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మనం ఏమనుకుంటామనంటే మనకు మేలు చేసేటట్టుగానే ఉంటాయని. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ఫ్రెండు నాకు ఎప్పుడు మంచి సలహానే ఇస్తాడు అనుకుంటారు చాలామంది. మా బ్రదరు నాకు ఎప్పుడు మంచి సలహానే ఇస్తాడు అనుకుంటారు చాలామంది. వాళ్ళు మా బంధువులు నాకు ఎప్పుడు మేలే చేస్తారు అనుకుంటారు చాలామంది. వారు మాకు బాగా కావలసిన వారు, బాగా తెలిసిన వాళ్ళు, మాకెప్పుడు ద్రోహం చేయరు అనుకుంటారు చాలామంది. కానీ చాలా జాగ్రత్త, ఎవరైనా మీతో దయగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వారు నిజంగానే మీరు విచారములో ఉన్నప్పుడు, మీరు దుఃఖములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి వచ్చారా, లేక మిమ్మల్ని ఓదార్చే ఆ ముసుగులో మిమ్మల్ని గోదావరిలోనికి తొయ్యటానికి వచ్చారా? కొంతమందికి మీరు ఎప్పుడు దుఃఖంలో ఉన్నారో, ఎప్పుడు బాధలో ఉన్నారో అదే అవకాశం క్యాష్ చేసుకోవటానికి. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీకు ధనం ఎక్కువ అవసరం ఉందని తెలిసినప్పుడే కదా, ఇదిగో పలానా దాంట్లో మీకున్న కొంచెం ధనాన్ని ఇన్వెస్ట్ చేయండి, మీకు రెట్టింపు వచ్చేస్తుందని చెప్తారు. నేను ఆ మధ్యన మీతో చెప్పాను, రాజమండ్రిలో ఒక అతను సెక్యూరిటీ గార్డుగా చేసేవాడట. సెక్యూరిటీ గార్డుగా చేస్తే ఎంత జీతం వస్తుంది? ఎప్పుడు చూసినా సరే గొర్రెకి బెత్తుడే తోక అన్నట్టు ఎంతకంతే ఉండేది. ఇతను ఒక ప్లాన్ వేసాడట. పిన్ని వరుస అయ్యే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక పూజ చేస్తాం, చేయగానే నీ బంగారం రెట్టింపు అయిపోద్దని చెప్పాడట. ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, ఏమండి ఈ విచారంలో దుఃఖంలో ఉన్న ఆ పరిస్థితులను అవకాశంగా చూసుకొని మనుషులు వారిని మోసం చేస్తున్నారు. అందుకనే మీ దగ్గర ఎవరైనా దయగా మాట్లాడుతూ ఉంటే, స్తోత్రం చెప్పండి ఒకసారి, ఏం మాట్లాడుతూ ఉంటే, దయగా మాట్లాడుతూ ఉంటే, మీకు మేలు చేసినట్టు మాట్లాడుతూ ఉంటే, మీకు లాభం కలిగేటట్టుగా మాట్లాడుతూ ఉంటే, హల్లెలూయా. నిజంగానే ఒక వస్తువు కొనడానికి వెళ్ళారు మీరు, ఎవరో మీ పక్కన ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎందుకు అంత రేట్ ఎక్కువ నేతనావు అన్నారు అనుకోండి. వాళ్ళు చెప్పిన మాట వినేసి, అమ్మో ఇంత రేటు ఉండదు కాబోలు ఇది అని వదిలేస్తారు వీళ్ళు. చాలా మంచిది, అది మంచి వస్తువు, దానివల్ల నిజంగానే ప్రయోజనం ఉంటుంది, నిజంగా లాభం ఉంటుంది. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇంత మంచి వస్తువు వీళ్ళకి దొరకటమే అని కపటంతో మీతో మాత్రం దయగా మాట్లాడతారు. అంత రేటు ఎందుకు దానికి, అంత ఉండదు. అది అమ్మేవాళ్ళు నేనేం చేస్తున్నారని అంటే ఏదో బురుడి కొట్టిస్తున్నారు అనగానే వీళ్ళు కొట్టిస్తున్నారనే సంగతే వీళ్ళకి అర్థమవుదు. అర్థమయ్యేసరికి అర్ధ జీవితం అయిపోతుంది. స్తోత్రం. ఆ మంచి వస్తువుని వదిలేస్తారు వీళ్ళు. కొంతమంది మీ పక్కన ఉన్న వాళ్ళు, మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ ఇంటి వాళ్ళు, ఎవరో ఒకరు మీరు మంచి స్థితికి వెళ్తున్నప్పుడు మీతో దయగా మాట్లాడుతున్నారేమో. స్తోత్రం. చదువుకునే పిల్లలు ఒక మంచి కోర్సు ఎంచుకుంటే ఈ పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అది నువ్వు చదవలేవు, ఏం చేయలేవు, అది నువ్వు చదవలేవు. ఎందుకు చదవలేవు? థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు చదవలేకపోయేవాడటండి, ఏమీ వచ్చేది కాదట. 4వ తరగతి ఎంతో చదివాడట. ఆ టీచరు మాట్లాడితే వాళ్ళ అమ్మగారి కంప్లైంట్ చేస్తూ ఉండేవారట, మీ అబ్బాయి సరిగా చదవట్లేదని. ఎంత అమాయకంగా ఉండేవాడనంటే వాళ్ళ అమ్మగారిని అడిగాడట, ఈ కోడి పిల్లల్ని ఎలా చేస్తుందని అడిగాడట వాళ్ళ అమ్మని.
ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ పిల్లలకి ఏం చెప్తారో, వాళ్ళ అమ్మగారు కోడి ఆ గుడ్ల మీద పొదుగుతుంది, అలా కూర్చుంటుంది అని చెప్పినట. ఈడేం చేశాడంటే ఒక అట్టగుడ్లు తీసుకుని వచ్చి ఆ గుడ్ల మీద కూర్చున్నాడంట. థామస్ అల్వా ఎడిసన్. కోడి కూర్చుంటే పిల్లలు అవుతుంది కానీ ఈడు కూర్చుంటే అవుతుందా? అవన్నీ పగిలిపోయి ఆ కోడిగుడ్డు సొన ఈ నిక్కరకు అంటుకుపోయిందంట. అంత అమాయకంగా బ్రతికేవాడు, అంత చదువు రానివాడిగా ఉండేవాడు. అలాంటి థామస్ అల్వా ఎడిసన్ ఈ రోజున మనం వెలుగులో, ఏమండి, ఈ కరెంటు బల్బు యొక్క కాంతిలో మనం ఉన్నామనంటే ఆ బల్బుని కనిపెట్టింది ఎవరనంటే థామస్ అల్వా ఎడిసనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇలాగున కొంతమంది ఒక మంచి కోర్సు ఎంచుకుంటే, మంచి ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటే, అది నువ్వు చదవగలవా, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఆ కాలేజీలో నువ్వు చదవగలవా, ఇలా చెప్పగానే వీళ్ళ ఆలోచనలు అన్నీ, వీళ్ళ ఆశలు అన్నీ నీరైపోతాయి. వీళ్ళని చూసుకుంటారు, అమ్మ బాబాయ్ నిజమే, నేను అంత పెద్ద కోర్సు చదవలేను, నాకు తెలివి లేదు, నాకు చదువు రాదు, నేను ఫలానా సబ్జెక్ట్లో వీక్. ఈ పక్కన వాళ్ళే ఆ మాటలతో మిమ్మల్ని వీక్ చేశారనే సంగతి తెలియక ఆ చదువే చదవడం మానేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. నీతో వాడు దయగా నీతో మాట్లాడినప్పుడు వాడి మాటలు ఏం చేయొద్దు అంటుంది బైబిలు, నమ్మొద్దు. ఈ మాటలు ఎందుకండి పాస్టర్ గారు చెప్తున్నారు అని అంటే, ఈ రోజున దయ కలిగిన మాటలేవో, లాలన మాటలేవో, దయగలిగిన మాటలేవో, ఇచ్చకపు మాటలేవో మనుషులకు తేడా తెలియట్లేదు. ఇంతకీ దయగలిగిన మాటలేవి అని అంటే నేను చెప్తాను, నా యేసు ప్రభు ఎప్పుడు దయ కలిగిన మాటలే మాట్లాడతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఎప్పుడు దయ కలిగిన మాటలే బోధిస్తుంది. బైబిల్ దయగలిగిన మాటలే బోధిస్తుంది అని చెప్పడానికి మీరు 19వ కీర్తనలో ఒక మాట చదివితే మీకు అర్థమవుతుంది. ఇది తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది, బుద్ధిహీనులకు జ్ఞానాన్ని కలుగ చేస్తుందని బైబిల్ చెప్తుంది. 19వ కీర్తనలో ఆ మాట చదివేసి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాడు. ఒకసారి 19వ కీర్తన 7వ వచనాన్ని చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఇంకా అలా చదువుతుంటే దేవుని వాక్యం కృంగిపోయిన మీ హృదయాల్ని, చీకట్లో కొట్టిమిట్టాడుతున్న మీ బ్రతుకులను ఎలా సంతోషపరుస్తాయో, వెలుగులోకి నడిపిస్తాయో, ఎలా మీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయో బైబిల్ వివరించి చెప్తూ ఉంది. ఇది నాన్న దేవుని వాక్యం వినడం మానేసి లోకములో అపవాది మనకు వినబడేటట్టుగా చేస్తున్న ఇచ్చకపు మాటలు వినేసి, లాలన మాటలు వినేసి ఏవండి మనుషులు మోసపోతున్నారు. అది నా ప్రసంగంలో ఉద్దేశం. ఏదేని తోటలోకి ఏవండి అవ్వ దగ్గరికి సర్పం యుక్తితో వచ్చిందట. సర్పం యుక్తి కలిగింది అని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయం ఆ మొదటి వచనాలు నేర్పిస్తున్నాయి. ఈ లోకంలో సాతాను ఎవరినైనా వాడుకోవచ్చు మిమ్మల్ని బురిడి కొట్టించడానికి. వారు మాట్లాడే మాటలు కూడా ఎలాంటి మాటలు అంటే దయ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు. కానీ మీరు వినాలి, అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆ మాటలను మీరు నమ్మకుండా ఆలోచించాలి. బైబిల్ 2 సార్లు చెప్పిన దాన్ని నేను చూపించాను. వాడు నీతో దయగా మాట్లాడినప్పుడు ఆ మాటలు ఏం చేయకూడదు, నమ్మొద్దు. సాతానుగాడు కూడా దయగానే మాట్లాడతాడు. సాతాను వాడుకునే మనుషులు కూడా దయగానే మాట్లాడతారు. నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీ హృదయంలో విచారములు బాగా ఎక్కువ ఉన్నప్పుడు, ఇదిగో ఇంత విచారంలో నీవు ఉన్నావు కదా, ఈ టైంలో నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి త్రాగుబోతులు ఎక్కువ త్రాగుబోతులు అయిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏదో దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఎవడో వస్తాడు, నువ్వు ఒక్క పెగ్గేసావంటే బాధలన్నీ మర్చిపోతావని చెప్పగానే
ఆ మాటలే అప్పుడు దయ కలిగిన మాటల్లాగా ఉంటాయి, కృంగిపోయిన వాడిని బలపరిచిన మాటల్లాగా ఉంటాయి. అంటే త్రాగుబోతుల కోసం ఇలా చెప్తాం, మరి స్త్రీల కోసం వారు కృంగిపోయినప్పుడు స్త్రీలు వారిని ఎంకరేజ్ చేయటానికి చెప్పే దయ కలిగిన మాటలు, మెస్పరైజింగ్ చేసే మాటలు ఏముంటాయి నాకు తెలియదు. జాగ్రత్త, ఎవరైనా మీతో దయగా మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు ఎప్పుడు నిన్ను బలపరుస్తాయి, దేవుని మాటలు ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తాయి. అవి నీకు కఠినంగా అనిపించవచ్చేమో కానీ దేవుని మాటలు ఏవండి, ఈ 19వ కీర్తనలో మనం 7-8 వచనాలు చదువా, అవి నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి దేవుని మాటలు వింటావా, లేకపోతే ఈ లోకంలో కొన్నిసార్లు అపవాది నీ సహోదరుల్ని వాడుకోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళని వాడుకోవచ్చు, లేక నీ స్నేహితుల్ని వాడుకోవచ్చు, నీకు బాగా పరిచయస్తుల్ని వాడుకోవచ్చు. వారు నీతో దయగానే మాట్లాడతారు. హల్లెలూయా. ఎలా మాట్లాడతారు? దయగానే మాట్లాడతారు. వారి లాలన మాటల చేత పరుల చేతిలో చిక్కిన వాడిని లాక్కెళ్ళిపోయినట్టుగా లాక్కెళ్ళిపోతారట. ఇచ్చకప్పు మాటల చేత పశువుని వదకు తీసుకుని వెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతారట. ఇంకంతే, అక్కడతో అయిపోద్ది నీ పని, అంతే. స్తోత్రం కదా. కొన్నిసార్లు నువ్వు జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే పరిస్థితి అది, ఎవరో ఏదో చెప్పగానే వినేసి నీ జీవితాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావు. అందుకని ఎవరి మాటలు పడితే వారి మాటలు వినొద్దు, నమ్మొద్దు. దేవుని మాటలు ఎప్పుడు వినండి, ఎప్పుడు నమ్మండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంతకే దయ కలిగిన మాటలు నేను ఎక్కడ వినగలుగుతాను? ఎక్కడ నేను దయ కలిగిన మాటలు నేను నా హృదయాన్ని సంతోషపరిచే, కృంగిపోయినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నా హృదయాన్ని సంతోషపరిచే మాటలు ఎక్కడ నేను కనుక్కోగలుగుతానంటే దేవుని వాక్యంలో నుండి మీరు కనుక్కోగలుగుతారు. హల్లెలూయా. దేవుని వాక్యం తప్ప ఈ లోకంలో మీకు కనిపించే, మీకు ఆనందంగా అనిపించే మాటలన్నీ మిమ్మల్ని మోసం చేసేవే, బురిడి కొట్టించేవే, తర్వాత మిమ్మల్ని అవి నాశనం చేసేవే. అందుకని ఈ మధ్యాహ్నం యేసు ప్రభు మాటలు దయ కలిగిన మాటలు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మాటలు కాకుండా ఈ లోకంలో ఎవరు చెప్పిందైనా మీకు లాభంగా అనిపిస్తుంటే, మీకు లాభం కలుగుతుంది, మేలు కలుగుతుంది, మీరు అలాగైపోతారు ఇలాగైపోతారని ఎవరైనా ఏదైనా చెప్తుంటే తప్పకుండా మీరు ఎవరి చేతిలోనూ చిక్కుబడిపోతున్నారు. ఎక్కడో మొత్తానికి మీ కాలు చిక్కుపడిపోతుంది, లేకపోతే ఎక్కడో మొత్తానికి ఏమండి పశువు వదకు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోబోతున్నారు. మీకు అర్థమయ్యే సందర్భం బైబిల్ ఒకటే చెప్తాను. దేవుడు చెప్పాడు ఆదాము అవ్వలతో, ఆ పండు తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అదే పండు కోసం సాతాను వచ్చి చెప్పిన మాట ఏంటనంటే, ఏం పర్లేదు తినండి, మీరు దేవతల వలె మారిపోతారు. మనకేది ఇష్టమవుతుంది? చచ్చిపోవడం ఇష్టమవుతుందా? దేవతల వలె మారిపోతారన్న మాట ఇష్టమవుతుందా? ఆ దరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ మాట వినొద్దు, నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పారు అనుకోండి, మనిషికి ఎప్పుడునండి ఏది చెయ్యొద్దు అంటారో అదే ఇష్టమవుతుంది. స్తోత్రం. ఎప్పుడైనా చూసుకోండి, ఎక్కడైనా చూడండి, ఏది వద్దంటారో. ఎందుకనంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే ఆ మాటను ఆఫ్ చేయటానికి సాతానుగోడు కూడా వెనకాలే వస్తాడని తెలుసా? మనకు 2 చెవులు ఉన్నాయి కదా, ఈ చెవిలో నుంచి దేవుని మాటలు వినపడుతుంటే ఈ ప్రక్కనే ఉండి సాతానుగాడు కూడా ఆ చెవినే ఉపయోగించుకొని వాడు కూడా ఒక మాట చెప్తాడు. ఎక్కువ సార్లు 2 మాటల మధ్యలో మీరు తడబడడం అనేది ఎప్పుడైనా జరుగుతుంటే, ఒక ఆలోచన దేవుడిచ్చింది, ఇంకో ఆలోచన సాతానుగాడు తీసుకొచ్చేది. స్తోత్రం చెప్పడో సార్ హల్లెలూయా. ఈ మధ్యాహ్నం దేవుని మాటలు ఎప్పుడు దయ కలిగిన మాటలే.
ఆయన దయతోనే ఈ పండు తిన్న రోజున మీరు పడే కష్టాలు అంత ఇంత కాదు, మీరు నిశ్చయముగా చచ్చినంత పని అవుతుందని చెప్పాడు ఆయన. చచ్చేదరనే చెప్పాడు. ఆ మాట మీకు అర్థమయ్యేటట్టుగా చచ్చినంత పని అవుతుందని చెప్పాడు అన్నాను నేను. చచ్చినంత పని ఏంటండి? ఆ తర్వాత రాయబడింది, నీ నిమిత్తం నేల శపించబడింది, నువ్వు ముఖపొడి చెమట కాచి ఆ నేల పంట తింటావు. ఇలాంటి లాక్డౌన్లు, ఇలాంటి కష్టాలు, పని లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, స్కూల్ లేకపోవటం, వ్యాపారం లేకపోవటం, ఇలాంటివి ఎన్ని వచ్చినా మనిషి హాయిగా నిశ్చింతగా బ్రతుకుందుడు. స్తోత్రం చెప్పడు ఒకసారి. ఎందుకని? ఈ కష్టాలు ఏమీ లేకుండా ఉండును మనిషికి. ఎప్పుడు? ఆ పండు తినకుండా ఉండుంటే దేవతల వలె మారిపోతారని చెప్పాడు వచ్చి. అవి లాలన మాటలని, ఇచ్చకప్ మాటలని అవమ్మకి తెలియక ఆ పండు తినేసింది. ఇంక అంతే, అక్కడితోనే అయిపోయింది. ఆవిడ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. స్తోత్రం. ఏమైపోయింది? జాగ్రత్త. ఆ లాలన మాటలు విన్నావా? ఇచ్చకప్ మాటలు విన్నావా? లోపల కపటాన్ని, ద్వేషాన్ని దాచుకొని నీతో దయగా మాట్లాడుతున్న వారి మాటలు విన్నావా? ఇంకంతే, నీ చాప్టర్ క్లోజ్ అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. నువ్వు దేవతల వలె మారిపోతావు, మీ లైఫ్ టర్నింగ్ అయిపోద్ది అంటాడు అంతే. స్తోత్రం కదండి. కొంతమంది జీవితం పెళ్లితో నాశనం అయిపోద్ది. హల్లెలూయా. కొంతమంది జీవితం ఆ ఉద్యోగంతో నాశనం అయిపోద్ది. కొంతమంది జీవితం ఆ వ్యాపారంతో నాశనం అయిపోద్ది. కొంతమంది జీవితం ఏదో ఒక వస్తువు కొంటారు, ఇంక అక్కడితో నాశనం అయిపోద్ది. ఇలా అంటారు. అప్పుడు ఈ ఇనుప మొక్క నాకు కలిసి రాలేదండి. ఇనుప మొక్క కాదురా బాబు, ఆ కొనమని చెప్పిన వాడి మాట నీకు కలిసి రాలేదు. ఇంకంతే, నాశనం అయిపోద్ది జీవితం. కనుక నేను అంటాను, ఇప్పుడు, ఎప్పుడు, ఇంకెప్పుడు దేవుని వాక్యమే కృంగిపోయి నీ హృదయాన్ని సంతోషపరుస్తుంది, నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. దేవుని వాక్యమే నేను లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, బ్రతికేస్తుంది, బాగు చేస్తుంది. ఏదైనా నీకు లాభం కలిగించే దేవుని మాటలే. దేవుడు ఒకసారి చెప్తే ఆ మాట వింటే నీ జీవితం మేలు కలుగుతుంది. అదే పండు కోసం ఏ పండు కోసమైతే దేవుడు వచ్చి ఇది తినొద్దని చెప్పాడో అదే పండు కోసం సాతానుగాడు వచ్చి నెమ్మదిగా అది తిను, నీకేం అవ్వదు, ఏం అవ్వదని సరిపెట్టలేదు, మీరు దేవతల వలె మారిపోతారు. అది మన భాషలో మనం చెప్పుకోవటానికి నీ లైఫ్ టర్నింగ్ అయిపోద్ది అంతే. స్తోత్రం కదా. మనకి ఎంత ఇష్టమండి అది. మీ లైఫ్ ఏమైపోతుంది? టర్నింగ్ అయిపోతుంది. ఎంత ఇష్టమండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది తెచ్చుకొని కట్టుకో, మీ ఇంటికి, నీ చేతికి కట్టుకో, నీ మొలకు కట్టుకో, నీ మెడకు కట్టుకో, మీ ఇంట్లో పెట్టుకో. హల్లెలూయా. లైఫ్ టర్నింగ్ అయిపోద్ది అంతే. ఎంత ఇష్టమండి ఆ మాట. హల్లెలూయా. నిజంగానే టర్నింగ్ అయిపోద్ది. హల్లెలూయా. దూసుకెళ్ళిపోతున్న నీ జీవితం ఏమండి, ఎగురుతున్న రాకెట్ ఒక్కసారి పేలిపోయి సముద్రంలో పడిపోయినట్టు. అప్పుడు వరకు నీ జీవితం చాలా బాగుంటుంది. హల్లెలూయా. వాళ్ళ మాట వినగానే నీతో దయగా మాట్లాడారు ఎవరో, నీతో చాలా మంచిగా మాట్లాడారు ఎవరో, నీతో చాలా లాలనగా మాట్లాడారు ఎవరో, ఆ మాట విన్నావు అంతే. ఎగరవలసిన రాకెట్ లాంటి నీ జీవితం, ఎంతో ఉన్నతంగా వెళ్ళవలసిన నీ జీవితం, చాలా ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన కార్యాలను చూడవలసిన నీ జీవితం సముద్రంలో కూలబడిపోద్ది అంతే. కనుక జాగ్రత్త సుమండి. మీరు వింటే మానేస్తే దేవుని వాక్యమే వినాలి. హల్లెలూయా. క్రేన్ ఒక్కపొడి కోసం ఒక అడ్వర్టైజ్ వచ్చేది. క్రేన్ ఒక్కపొడే తినండి అని చెప్పి వచ్చేది. అలాగే నేను అంటాను, ఒక్కపొడి కోసం చెప్పట్లేదు ఏమండి, ముక్కుపొడి కోసం అసలే చెప్పట్లేదు. స్తోత్రం. ఈ ఒక్కపొడి ముక్కుపొడి మీకు ఆరోగ్యాన్ని కలుగజేసే దానికంటే కూడా దేవుని వాక్యం, ఎప్పుడు దేవుని వాక్యమే వినండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేది వినొద్దు. వినడానికి ఎంత బాగా అనిపించినా, మీ జీవితం లైఫ్ టర్నింగ్ అయిపోద్దని చెప్పినా ఇంకేమీ వినొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న వేళలో
ఈ మధ్యాహ్న వేళలో దయగల మాట కృంగిపోయిన హృదయాన్ని ఎవడు సంతోషపరుస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది 94వ కీర్తనలో కీర్తనకాడు చెప్పినట్టే, నా హృదయములో విచారములు హెచ్చగా, నా హృదయములో విచారములు హెచ్చగా. నిజంగానే హృదయంలో అనేకమైన విచారాలతో మనిషి జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా అలా నీ హృదయంలో విచారం ఉందేమో, దుఃఖం ఉందేమో, బాధ ఉందేమో, వేదన ఉందేమో. ఆ సమయంలో ఆ వేదనను బాధను పోగొట్టే దారి కోసం వెతుకుతూ ఉన్నవేమో. ఒకవేళ ఈ విచారములు పోగొట్టుకోవటానికి, సంతోషం అనుభవించడానికి, నెమ్మది పొందడానికి, నీ ప్రాణము తెప్పరిల్లటానికి నువ్వెవ్వరి మాట వినొద్దు. ఏ మాటలు కూడా వినొద్దు. చాలాసార్లు ఈ విచారములో, దుఃఖములో, వేదనలో ఉన్నవారికి ఎవరు ఏం చెప్పినా అదే వేదవాక్కులాగా అనిపిస్తుంది. ఎవరు ఏం చెప్పినా అదే వేదవాక్కులాగా అనిపిస్తుంది. మీకు అర్థమయ్యే సందర్భం ఒకటి చెప్పాలనంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. ఎవరు ఏ డాక్టర్ పేరు చెప్తే అక్కడికి వెళ్ళిపోయేదట. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే నమ్మేస్తారు. నమ్మేయాలనిపిస్తుంది, నమ్మేస్తారు కూడా. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరైనా నీతో దయగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినొద్దు, వారి మాట నమ్మొద్దు. మరి నీకు దయగలిగిన మాటల కోసం వెతుకుతూ ఉంటే దేవుని వాక్యం నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. కృంగిపోయిన నీ హృదయాన్ని సంతోషపరుస్తుంది. దేవుని వాక్యం కోసమే ఎదురు చూడండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా ఎవరైనా దేవుని పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టుగా దేవుని పేరు చెప్పి లాలన మాటలు, ఇచ్చకపు మాటలు, ఏమండి కపట వేషాన్ని దాచిపెట్టి మీతో దయగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కూడా జాగ్రత్తగా కనిపెట్టాలి మీరు. ఎందుకనంటే ఈ రోజున దేవుని పేరు చెప్పి ఇచ్చకపు మాటలు, లాలన మాటలు చెప్పి మనుషుల్ని మెస్మరైజింగ్ చేస్తున్నారు. చాలామంది మోసపుచ్చుతున్నారు. మోసపుచ్చే ఆత్మలు ఈ లోకంలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు దేవుని పేరు చెప్పే మీతో దయగా మాట్లాడవచ్చు. కనుక జాగ్రత్త సుమండి, జాగ్రత్త సుమండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, అయ్యా నిజముగా దయ కలిగిన నీ మాటలే కృంగిపోయిన విచారముతో, దుఃఖముతో, బాధలో ఉన్న హృదయాన్ని సంతోషపరుస్తాయి, ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయి. అయ్యా ఆదరణ కలిగిస్తాయి. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తుందని చెప్పగా, అయ్యా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తుందని కీర్తనకాడు చెబుతూ ఉండగా, ప్రభువా నీ బిడ్డలు నీ మాటల యందే నమ్మిక ఉంచడానికి, నీ మాటలే వినడానికి, నీ మాటల ద్వారానే ఆదరణ పొందడానికి వారికి నేర్పించండి. ఎందుకనంటే దుఃఖములో, బాధలో, విచారములో, వేదనలో నెమ్మది కోసం వెతుకులాడుతూ ఉండగా ఈ లోకంలో ఆ రోజున అవ్వను మోసపూర్చిన అపవాది ప్రభు ఈ దినాన్ని కూడా దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నవారిని మోసపుచ్చటానికి దయగా మాట్లాడి మనుషుల్ని నమ్మించి వారిని మోసం చేస్తూ ఉన్నాడు. ప్రభువా నీ బిడ్డలు ఎవరైనా వారితో దయగా మాట్లాడుతున్నప్పుడు అవి నీ మాటలో కాదు. దయగా మాట్లాడి కపట వేషము, హృదయములో దాచుకున్న మాటలు, ఇచ్చకపు మాటలు, లాలన మాటలు వారు గ్రహించుకోగలగడానికి అయ్యా నీ మాటల ద్వారానే వారికి జ్ఞానం కలిగించండి. తెలివి లేని వారికి
అయ్యా బుద్ధిహీనులకు జ్ఞానం కలిగిస్తాయి అని చెప్పినట్టుగా నీ మాటల ద్వారానే వారికి సరి అయిన ఆలోచన చెప్పండి తండ్రి. మాటలు వింటూ ఉండగా ఎవరైనా దుఃఖములో, బాధలో, వేదనలో, విచారములో ఉంటే కృంగిపోయిన వారి హృదయాలను సంతోషపరచండి. మీరు వారి యందు దయ చూపించండి. దయగల వారి ఎడల దయ చూపించే దేవుడవు అయ్యా. నీ బిడ్డలని దయ పొందేటట్టుగా చేయమని, దీవించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి